గురు గురు హలోరా 3 రోజులైందిరా నేను చూసి. మందుకు మొహం వచ్చిపోయింది తెలుసా? ఏమైందిరా నీ కాలుకి? బాగానే ఉందిగా? ఓహో ఆ కాలుకా? దెబ్బలు తొందరగా నయమవుతాయని చెప్పారా? అబ్బే నయం కాకూడదురా, కొంతకాలం పట్టాలి. గుడ్ మార్నింగ్ నర్స్. గుడ్ మార్నింగ్. ఏమిటవి? విటమిన్ బిళ్ళలా? ఇలా తిండి. వాడు వేసుకోడు, నేను వేసుకుంటానండి. నర్స్, మీ దగ్గర శాంపిల్ బాటిల్స్ టానిక్ లాంటివి ఉంటాయి కదా? ఇదిగోండి, ఇది తాగితే 10 రోజుల దాకా పాయికాన నుండి బయటికి రారు. దానికి ఏం అనుకోవద్దు. పూనా ఆరోగ్యం ఎలా ఉంది బాబు? బాగుంది మమ్మీ. డాక్టర్ అంటే 10 రోజులు ఇక్కడే ఉండమంది. డాక్టర్ అంటే హాస్పిటల్గా ఇక్కడే ఉంటాను. నమస్కారం ఆంటీ. నన్ను బి వాసు అంటారు. మేమంతా బేవర్సం అంటాం మమ్మీ. చదువు కొద్ది అంటారులేండి. ఇలా తిండి ఇక్కడ పెడతాగా. అరే ద్రాక్షపళ్ళు దూరగా మక్కాయి, చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక తినరా, తిన ఉంటుంటే. నీకు త్వరగా నయం అయిపోతే ఇంటికి వెళ్ళిపోదాం బాబు. నువ్వు లేని ఇల్లు నాకు నరకంగా ఉంది. నాకేం పర్వాలేదమ్మా, ఇక్కడ బానే ఉంది. పర్వాలేదంటే నేను ఉంటాగా, నేను చూసుకుంటానండి. ఇదేమిటి బ్రెడ్ జామ తెచ్చారు? వాడు తినడు, కాలేజీలో కూడా తినేవాడు కాదు. ఏరా తింటావా? తింటావా? హలో ఆనంద్. గుడ్ మార్నింగ్ ఆంటీ. ఎలా ఉన్నావు? ఫైన్ థ్యాంక్ యూ. వెరీ గుడ్. చూడమ్మా, ఆనంద్ పూర్తిగా కోలుకున్నాడు. అబ్బే నేను ఇంకా పూర్తిగా కోలుకోలేదండి. నెక్స్ట్ వచ్చినంత కాలం ఇక్కడ ఉంటాను, నో ప్రాబ్లం. చాలా థ్యాంక్స్ విశాలి. రమా, ఈ కాలం కుర్రవాళ్ళకి రోగాలు వయసుతోనే వస్తాయి. ఆనంద్కి వెంటనే పెళ్లి చేసేయి, లేకపోతే రోగం మళ్ళీ వస్తుంది. అవును, నువ్వెలాగో తినవు, ఇప్పుడు నేనన్నా తింటాలే. మరి వస్తానా? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అరే చెప్పడం మర్చిపోయాను, నేను 2 పూట్లు వచ్చి చూసి వెళ్తుంటాలే. బయట ఏమిటో ఏది జాగ్రత్త తెలీదు, ఏది ఎలా తీసుకెళ్లాలో కూడా తెలీదు. ఉండరోయ్, అది కాస్త నోట్లో పెట్టు. ఒకటే ఉంది. రాక్షరా మందు తీసుకోండి. వద్దు సిస్టర్, ఆవిడ ఇంకా రాలేదా? ఆవిడంటే రోజు పూలు తీసుకొచ్చావిడేనా? ఎస్. రోజు 8 గంటలకే వచ్చేది. ఇక ఈ రోజు రాదేమో. ఈ మందు తీసుకోండి. నో సిస్టర్ ప్లీజ్, నాకే మందులు అక్కర్లేదు. ఆవిడ వచ్చిన తర్వాతే. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. ఎంతసేపు అయినా రాపోయేసరికి కంగారు పడ్డాను. డ్రైవర్ రావడం కాస్త ఆలస్యమైంది, సారీ. కానీ కంగారు ఎందుకు? నేను వస్తానంటే తప్పక వస్తాను. పిడుగులు పడ్డా నన్ను ఎవ్వరు ఆపలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. సిస్టర్ ఇప్పుడు ఆ మంది ఇవ్వండి. రాధా, ఇప్పుడు నీకు నిజం చెప్తాను, ఏమి అనుకోగా. ఏమి అనుకోని చెప్పండి. ఆ రోజు కాలేజీలో నీ తల్లోంచి పడిపోయిందని చెప్పి గులాబీ పువ్వు ఇచ్చానే, అది నిజంగా నీ తల్లోంచి పడలేదు. నేనే మా ఇంట్లోంచి కోసి తీసుకొచ్చాను. అది నువ్వు తల్లో పెట్టుకోగానే నా గుండెల్లో గులాబీ వాన కురిసినట్టయింది. ఆ రోజున ఏం జరిగిందో తెలుసా? నీ తల్లోంచి ఒక గులాబీ రేఖ కింద పడిపోయింది. అది ఇప్పుడు ఎక్కడుందో చూస్తావా? మా డాడీ నా కోసం వెయిట్ చేస్తుంటారా? మీరు తొందరగా కోలుకోవాలి. అసలు నాకు కోలుకోవాలనే లేదు. రోజు నేను చూడడానికి ఈ జన్మంతా అనారోగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నేను వెళ్తాను. రేపు వస్తావుగా? తప్పకుండా వస్తాను. వచ్చావమ్మా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. కమాన్ కమాన్, మనం అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్తున్నాం. నానమ్మ సీరియస్ గా ఉందంట. బాబాయ్ ఫోన్ చేసి చెప్పాడు. ఫ్లైట్ టైం అయింది, బయలుదేరు బయలుదేరు. ఇప్పుడా? అవును, ఏ
ఏం లేదు మా ఫ్రెండ్కి చెప్పి ఓసి నీ ఫ్రెండ్ బంగారంగాను అవతల నాన్నమ్మకు సీరియస్ గా ఉందంటే ఫ్రెండ్ అంటావేంటి? రేపు నాకు సీరియస్ గా ఉన్నా కూడా ఇలాగే వదిలేసి వెళ్ళిపోతావా? కమాన్ బయలుదేరి రామా రా. వెంకయ్య నా కోసం ఎవరైనా ఫోన్ చేయొచ్చు. చేస్తే అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. 2 రోజుల్లో వచ్చేస్తాను. రాగానే తిన్నగా తన దగ్గరికి వచ్చేస్తాను చెప్పు. అలాగే అమ్మాయి గారు ఆ ఫోన్ చేసేది ఆడ ఫ్రెండ్ పోతు ఫ్రెండ్ అండి. ఏ ఫ్రెండ్ అయితే నీకెందుకు? నాకు ఎవరు ఫోన్ చేయరు. చేసిన వాళ్ళతో అలా చెప్పు. రామా. సిస్టర్ రాదొచ్చిందా? రాలేదు. మీరు ఆనండి. నో సిస్టర్, దయచేసి వెళ్ళండి ప్లీజ్. వస్తానండే. హలో హలో 7371. అవునండి అయ్యా. అమ్మాయి గారు ఉన్నారా? మీరండి అయ్యా. ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి వెళ్ళారండి అయ్యా. హాస్పిటల్ కా? ఎంతసేపు అయింది వెళ్ళి? నిన్న పొద్దున్నండి అయ్యా. నిన్న పొద్దున ఏంటో అవుతున్నావు? ఇంకా అక్కడికి రాలేదే? ఇక్కడికంటే ఎక్కడికండి అయ్యా? రాసిరా. అబ్బే అమ్మాయి గారు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళారండి అయ్యా. హైదరాబాద్? హలో, ఇది 7371 అవునండి అయ్యా. ఇదేనండి అయ్యా. రాధమ్మ గారు కదండి అయ్యా. ఎస్ ఎస్. అమ్మాయి గారు అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళారండి అయ్యా. ఎప్పుడు వస్తారు? 2 రోజుల్లో రావచ్చండి అయ్యా. నాతో ఏమైనా చెప్పమన్నారా? మీతో అంటే మీరెవరండి అయ్యా? ఆడ ఫ్రెండా పోతు ఫ్రెండా? హే నోర్మి, పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరితో ఏమీ చెప్పను లేదా? లేదండి అయ్యా. హైదరాబాద్ నెంబర్ తెలుసా? తెలీదండి అయ్యా. ఫోన్ ఎక్కడుందో తెలుసా? తెలీదండి అయ్యా. మరేమి తెలియకుండా ఫోన్ దగ్గర చచ్చారా ఫోన్? ఇంట్లో ఏం కవర్లేరా? లేరండి అయ్యా. చెత్తాం. మళ్ళీ ఎవరండి అయ్యా? హలో 7371. అవునండి అయ్యా. తాలింపు మాడిపోతుంది. నాతో చెప్పకుండా హైదరాబాద్ వీల్లేదు. ఇంపాసిబుల్. బాబు మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీకోసం వార్డంతా వెతుకుతున్నాను. ఈ మందులు వేసుకోండి. నాకు ఈ మందులు అక్కర్లేదు, ఈ హాస్పిటల్ అక్కర్లేదు, ఈ డాక్టర్ అక్కర్లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ హాస్పిటల్. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ హాస్పిటల్. ఆ అమ్మాయి ఎవరో ఏమిటో తెలియదు గాని పేరు మాత్రం రాధ. రోజు పొద్దున్నే వస్తానని ఆనంద్కు మాట ఇచ్చింది. ఏమో తెలీదు, ఈ రోజు అమ్మాయి రాలేదు. అందుకేనేమో ఆనంద్ మందులు తీసుకోలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ఆ అమ్మాయి వివరాలు నేను అడిగి తెలుసుకుంటాను విశాలి. నాతో కూడా చెప్పడంటావా? ఖచ్చితంగా చెప్పడనే నా సందేహం రమ్మా. ఈ కుర్రవాళ్ళు ఉన్నారు చూసావా, పురుగుల్లాగా రహస్యాల్ని లోపలే దాచుకుంటారు. గుండె కుళ్ళి పుండయ్యేదాకా బయట పెట్టరు. చూడరమ్మా, అమ్మాయి వివరాలు నువ్వే ఎలాగైనా కనుక్కోవాలి. ఆనంద్ ఇలాగే మందులు తినకుండా ఉన్నాడంటే పరిస్థితి చాలా అధ్వానంగా తయారవుతుంది. తర్వాత నీ ఇష్టం.